యుగ యుగాల మహిమలోనికి మనం తీసుకుని వెళ్ళాలని మన కోసం రక్తం కార్చాడు ఆయన, మన కొరకు బలైపోయాడు ఆయన. ఒకవేళ యేసు దేవుని సన్నిధికి వెళ్తే అదేదో వస్తుంది ఇదేదో ఏమి రావు. నేను చెప్తున్నాను, యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థనకు వచ్చి నువ్వు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే ఈ లోకంలో ఏదో వస్తుందని ఆశించొద్దు. నీకంటే అన్యుడు బాగుంటాడు. కానీ నేను చెప్తున్నాను, దేవుని యందు యథార్థవంతురాలుగా నీతిమంతురాలు బ్రతికి దేవుని చిత్తాన్ని ఇక్కడ జరిగిస్తే గొప్ప మహదైశ్వర్యాన్ని నిత్యత్వాన్ని నువ్వు పొందుకుంటావు. దానికోసం భక్తి చేయి. ఇక్కడ ఏదో వస్తుందని భక్తి చేయొద్దండి. కొంతమంది చెప్తున్నారు ప్రార్థన చేయండి, బాగా చదువు వస్తుంది, ఉంటుంది. ప్రార్థన చేయండి, మీ పిల్లలు బాగా చదువుతారు, ఉంటుంది. ప్రార్థన చేస్తే నీకు ఉద్యోగం వస్తుంది, ఇది అంత అబద్ధం. ప్రార్థన చేస్తే నువ్వు ఇల్లు కట్టుకుంటావు, అబద్ధం. ప్రార్థన చేస్తేనే నీకు వ్యాపారం బాగా జరుగుతుంది, అబద్ధం. తిరుపతి వెళ్ళి గుండు కొట్టించిన వాడికి కూడా అంతకంటే బాగా జరుగుతాయి. ఈ లోక ఆశీర్వాదాలకి దేవుని యేసు రక్తంలోనూ కడగబడి భక్తి చేసే దానికి సంబంధం లేదు. నువ్వు ఇక్కడ పోరాడే మంచి పోరాటం నిన్ను మహిమలోనికి తీసుకుని వెళ్ళాలి. ఆ మహిమ కోసం పోరాడాడు. అది మంచి పోరాటం, అది మంచి పోరాటం. ఈ లోకం కోసం ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తావా, అది చేయొద్దు. ఈ లోకంలో ఉన్న వాటి కోసం ప్రార్థన అవసరం లేదు నీకు. నువ్వు బహు చెడ్డోడు అయినా కూడా ఈ లోకంలో అన్ని నీకు ఇవ్వబడతాయి. కానీ నువ్వు మంచి పోరాటం చేసి దేవుని చిత్త ప్రకారం బ్రతికితే మహదైశ్వర్యాన్ని మహిమను పొందుకుంటావు. దానికోసం మాత్రం, ఎందుకంటే ఇక్కడ నువ్వేం పొందుకున్నా కొద్ది రోజులే, అక్కడ పొందుకుంటే యుగ యుగాలు ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.